2025 సంవత్సరం జూన్ నెల ధనస్సు రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ ధనుర్మీనాలకి గురువు అధిపతి. ఆ గురువు సప్తమ స్థానంలో ఉన్నాడు. రవి గురువులు ఇద్దరు కూడా సప్తమ స్థానంలో ఉన్నాడు. బుధుడు అష్టమంలో ఉన్నాడు. శని అర్ధాష్టమంలో ఉన్నాడు. మరి దీనివల్ల సుఖ దుఃఖాలు రెండు కూడా మిశ్రమంగా ఉన్నాయి. సుఖమేమో డబ్బులు వస్తే ఆనందం, డబ్బులు లేకపోతే దుఃఖం. మరి ఈ గురువు సప్తమంలో ఉన్న గురువు వల్ల భార్య వల్ల బాగా కలిసి వచ్చే లక్షణాలు ఉంటాయి. రవి గురువులు కలిసి ఉన్నారు. తర్వాత శుక్రుడు పంచమంలో ఉన్నాడు. అర్ధాష్టమంలో శని వల్ల పూర్తిగా చాలా ఖర్చు, దండగ బాధలు ఎక్కువగా ఉంటాయి. ఉన్న వాటన్నిటిలోకి కూడా కుజకేతువులు, శని ఇవి బాగాలేవు. 3 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. దీనివల్ల చాలా కష్టం ఉంటుంది. ఎట్లా అంటే కొంతమంది ఉన్నారు, మాంసాహారులు ఉన్నారండి. ఒక జీవాన్ని వాడు చేతులారా చంపరు. కటికవాడు అంటారు, వాడి దగ్గర తీసుకెళ్తాడు, వాడు చంపుతాడు, కానీ వీడు తింటాడు. వాడి వృత్తి వేరే, వీడి వృత్తి వేరే. తినేవాడు చంపడు, చంపేవాడు తిండు. చంపేవాడు మాంసాహారం తింటాడా, శాకాహారం తినేవాడు కూడా ఉన్నారు. అట్లాగే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే అర్ధాష్టమ శని పూర్తిగా విరుద్ధంగా ఉండటం చేత మనిషి ఎట్లా బతకాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది. ఉన్న ఉద్యోగం పోతుంది, బతుకుదెరువు మార్గం లేదు. మరి పెళ్లి కావటానికి అవకాశం వచ్చింది, పెళ్ళి అవుతుంది, పెళ్ళం వచ్చింది, కానీ ఏం తెచ్చుకోవాలన్నా రూపాయి లేదు. ఇంట్లో ఎట్లా బతకాలన్నా ఇబ్బందే. కొత్త పెళ్ళం కోరికలు కోరుతుంది, మనం షికారు పోదాందా, అటు పోదాందా, ఇది తెచ్చుకుందా, ఏం తెచ్చుకుంటా, నీ దగ్గర రూపాయి లేదు. ఈ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. జాతకం చూపించుకొని జాతక రీత్యా ప్రవర్తించండి. మీ దోషాలుంటే పోగొట్టుకోండి. ఎందుకంటే కొత్తగా వివాహమైనటువంటి దంపతులు కొన్నాళ్ళు సంతోషంగా ఒకళ్ళను ఒకళ్ళు అర్థం చేసుకొని బతకాలి. ఇంటికి రాగానే ఏమీ లేదు, ఒట్టి ఉప్పు కారం వేసుకొని తినాలంటే ఎంత బాధగా ఉంటుంది. అప్పుడు తల్లిదండ్రులు గుర్తుకొస్తారు. తల్లిదండ్రులకి అమ్మ ఏమీ లేదు, ఉప్పు కారం వేసుకొని తింటున్నారంటే వాళ్ళు ఈ పిల్లల్ని తీసుకెళ్ళడానికి సిద్ధపడతారు. ఇట్లాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ముందుగా మీ గ్రహాలు ఎట్లా ఉన్నాయో చూసుకొని మీ జాతక రీత్యా తగినటువంటి శాంతి చేయించుకోండి. ఈ శాంతికి ఒక విధానం ఉంది. ఇప్పుడు ఈ రాశి మనం చెప్పుకుంది ధనస్సు రాశి. ధనస్సుకి గురువు అధిపతి. గురువుని పూజిస్తే ఎంతైనా మంచిది. తర్వాత సప్తమంలో గురువు ఉన్నాడు. శుక్రుని కూడా పూజించవచ్చు. గురువుని శుక్రుని పూజిస్తే ఎన్ని విధాలైనా బాగుంటుంది. కాదండి, ఇది అన్ని రాశులకి వర్తించదు, జన్మ లగ్న రీత్యా కూడా చూడాలి. అట్లా చూసినప్పుడు ఏం దోషం అనేది తెలుసుకొని దాని ప్రకారం చేసుకోండి. అన్ని విధాలా బాగుంటుంది. ఏదైనా ఒకటే చెబుతున్నా, ప్రతి వ్యక్తి కూడా నలుగురు ఒక చోట చేరాలి. నలుగురు ఒక చోట ఎందుకు చేస్తారు? గుళ్ళోకి వెళ్తారండి పొద్దున్నే. తెల్లవారేవాడి పరుగులు, నడవకుండా పరిగెత్తారు. గుళ్ళో గబా 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 ప్రదక్షిణ చేస్తారు. ఈ ప్రదక్షిణ చేస్తే వీళ్ళ పక్కన ఇంకోటి ఉంటారు, వాళ్ళు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ప్రదక్షిణ చేస్తూ మానుకుంటారు. ఏమంటుంది, మా ఆయన ఉద్యోగం పోయిందంటుంది. ఇంకొక ఉంటుంది, మా ఆయన ఉద్యోగం ప్రమోషన్ వచ్చిందంటుంది. గుళ్ళో పోయి కూడా ఈ గోల ఎందుకండి? గుళ్ళో నుంచి బయటకు వచ్చేటప్పుడు కొంచెంసేపు కూర్చోండి, భగవంతుడిని ధ్యానం చేయండి. గుళ్ళోకి పోయినా కూడా, పోయినప్పుడైనా సరే, ఆ గుళ్ళో నిలబడ్డంతసేపు అయినా సరే భగవంతుడిని స్మరించండి. కలవు స్మరణాన్ముక్తి. కలియుగంలో భగవంతుడిని స్మరిస్తే వచ్చినటువంటి మోక్షం ఇంకోటంటూ లేదు. కాబట్టి ముందుగా పాపపు టైం వచ్చినప్పుడు భగవంతుడిని స్మరించడమే చాలా అవసరమై కూర్చుంది. కాబట్టి ఈ ధనస్సు రాశి వాళ్ళకి సరిగ్గా చెప్పాలంటే గురువు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, రాహు బాగున్నాడు. మరి అట్లాగే శని మాత్రం పూర్తిగా బాగాలేడు. ఈ శని ఎప్పుడైతే బాగా లేకుండా పోయినాడో దానివల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తక్కువ, పాత బాకీలు కట్టాల్సి వస్తుంది, వడ్డీలు పెరుగుతాయి, ఇట్లా రకరకాల సమస్యలు వస్తాయి. కాబట్టి
ముందుగా మీ జాతకం చూపించుకోవడం మంచిది. స్వస్తి. 2025 సంవత్సరం మార్చి 30వ తారీఖున సంవత్సరాది రోజున 6 గ్రహాలు ఒక కూడినాయి. షడ్గ్రహ కూటమి అన్నారు. ఈ షడ్గ్రహ కూటమి వల్ల రకరకాల సమస్యలు వస్తాయని నేను ముందే చెప్పా. యుద్ధం, అందులో అంతర్యుద్ధం అని చెప్పా. అంతర్యుద్ధం అంటే ఎవరికి అర్థం కాదు, ఎవరు కొట్టుకుంటున్నారో అర్థం కాదు. మంచిగా మాట్లాడుకుంటూనే ఉంటారు, ఒకళ్ళకొకళ్ళు ద్రోహం చేసుకుంటారు. ఇది అంతర్యుద్ధం అంటారు. ఈ అంతర్యుద్ధం కూడా పాకిస్తాన్ ఏం చేసింది, యుద్ధానికి దిగితే దిగలేదు, దిగితే మన వాళ్ళు కొట్టేస్తారు, అనుమానం లేదు. సరాసరి యుద్ధాన్ని రావట్లే, దొంగతాడు దెబ్బలు కొడుతున్నారు. సరే, యుద్ధానికి ప్రపంచ దేశాలు ఒప్పుకొని యుద్ధం జరగటం కాదు. ఈ విధంగా యుద్ధం జరుగుతుంటే దాదాపు పాకిస్తాన్ 3 వంతులు అయిపోయింది. అయినా కూడా మరి కొన్ని దేశాలు ఆపుంటున్నారు, ఆపారు, మళ్ళీ యుద్ధం చేశారు. ఇది ఎటువంటిదంటే ఎవరు కూడా ఒప్పుకునే పని కాదు చేసేది. ఏది చేసినా కరెక్ట్గా ఉండాలి. ఏమంటారంటే బియ్యానికి కయ్యానికి శ్రమ తీటు ఉండాలట. మనం పిల్లనిచ్చుకోవాలంటే మన కుటుంబానికి తగిన కుటుంబం అయితేనే పిల్లనిస్తాం. యుద్ధం చేయాలంటే బలం గలవాడు యుద్ధం చేసుకుంటాడు. వీడేమన్నా బలం గలవాడా, బలం లేనివాడు. బలం లేనివాడు యుద్ధం అంటే పాకిస్తాన్ ఇండియాని గురించి కాదని చెబుతుంది, ప్రపంచం మొత్తానికి ఇట్లా వచ్చింది. సరే, అయిపోయింది, యుద్ధం అయిపోయింది అనుకున్నారు. మళ్ళీ ఈ మధ్య మరి ఈ సిక్కుల యొక్క దేవస్థానం మీద బయలుదేరారు. అసలు ఏమిటి చేసే పనులు, ఇట్లా ఉండడం ఏంటి కారణం? దీనివల్ల నష్టమా, లాభమా? ఇందులో ఏమన్నా లాభం పొందారా? ఇండియా చాలా ఖర్చు పెట్టింది, యుద్ధం చేసింది. ఇండియాలో కూడా కొంతమంది సైనికులు, పిల్లలు, చిన్నవాళ్ళు, వృద్ధిలోకి రావాల్సిన వాళ్ళు మరణించారు. పాకిస్తాన్ యుద్ధమా, సైనికులు పారిపోయినారు భయం ముట్టి. ఉన్నవాళ్ళు యుద్ధం చేస్తుంటే ఏడుస్తున్నారు. ఇంకా యుద్ధం యుద్ధం యుద్ధం, ఏమి యుద్ధం అసలు? ఈ యుద్ధం ప్రతి వృత్తిలో వస్తుంది, చూసుకోండి. వాడు యూట్యూబ్లోనే వచ్చేసింది. ప్రతి వాడిది ఒక గొడవ. నేను చెప్పేది నువ్వు కాదంటావు, నువ్వు చెప్పేది నేను కాదంటాను. ఇది కరెక్టా అంటే కరెక్ట్ అవునో కాదో ఆలోచించుకోవాలి. ఇప్పుడు జరగబోతున్నది అంతర్యుద్ధమే. ఇక్కడి నుంచి 2028 వరకు బాగాలేదు. కాబట్టి జ్యోతిష్యం అనేటప్పటికల్లా మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఇప్పుడు జూన్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఈ మాస ఫలితాలు ఎట్లా ఉంటాయో ఒక్కసారి ఆలోచిద్దాం. రోడ్డును వెళుతున్నామండి, పక్కన చెట్లు ఉంటాయి, చెట్టు కొమ్మలు రోడ్లోకి వస్తాయి. బండి వేసుకొని వెళ్తున్నాం అనుకో, ఆ కొమ్మ వచ్చి కంటికి తిరిగి కన్ను పోతే ఏంటి పరిస్థితి? కింద రోడ్డును చూసే నిలుస్తున్నావు. ఇట్లా అవాంతరమైనవి, జరగకూడనివి, తగలకూడనివి, దెబ్బలు, రకరకాలైన సమస్యలు, బతకటానికి ఇబ్బంది, బతుకులు లేకపోవటం, శత్రుత్వాలు పెరగటం, భార్యాభర్తల మధ్య, తండ్రి కొడుకుల మధ్య, గురువు శిష్యుల మధ్య, ఏ వృత్తి చేసే వాళ్ళైనా వాళ్ళకి ఇట్లాంటి సమస్యలు వచ్చి చాలా కష్టాలు, నష్టాలు పడుతున్నారు.